నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను జాబ్ జాబ్ జాబ్, ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్. ఈ ప్రభుత్వం వస్తానే మెగా డిఎస్సి పెడతా అన్నాం. ఒక్క సంవత్సరంలో మెగా డిఎస్సి పెట్టి ఉద్యోగాలు ఇచ్చాం. ఆ తర్వాత మీరు అందరూ ఆలోచిస్తే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్ 6,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా స్టైఫండ్ కూడా 4,500 ఉంటే, నేను పవన్ కళ్యాణ్ గారు ఉంటే వాళ్ళు అడిగితే 12,000 రూపాయలు చేసి ఇమ్మీడియట్ గా అక్కడే అనౌన్స్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దిశ ఎప్పుడైనా సరే నిన్న కూడా చూస్తున్నాం, కొంతమంది ఉద్యోగాలు రాలేదంటారు. అదే వ్యక్తి మళ్ళీ నువ్వు ఎట్లా ఈ ల్యాండ్ ఇచ్చావంటాడు. ల్యాండ్ ఇవ్వకూడదు, ఇన్సెంటివ్స్ ఇవ్వకూడదు, ఉద్యోగాలు రావాలి. ఈ రోజు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే దేశ ఉద్యోగం రాకూడదు, అన్ఎంప్లాయ్మెంట్ ఉండాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలి, తద్వారా వీళ్ళకి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు. అందుకే దేశ ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. ఒకప్పుడు నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడా, ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం. ఇంకొక మాట కూడా ఎస్క్రో అకౌంట్ కూడా తీసుకొస్తానని చెప్పాం. అంటే ఏ పెట్టుబడి పెట్టే వ్యక్తి మన ఆఫీసుకు తిరగాల్సిన పని లేదు. అతను కూడా చేసే పని నీతి నిజాయితీగా చేసుకోగలిగితే అతన్ని పూర్తిగా సహకరించే బాధ్యత మంది. అందుకే ఎస్క్రో అకౌంట్ తీసుకొస్తున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆల్ క్లియరెన్సెస్ రికార్డ్ టైమ్ లో క్లియర్ చేస్తాం. ఇంకా సింప్లిఫికేషన్ ప్రొసీజర్ తీసుకొస్తాం. అందుకే అధ్యక్ష లాస్ట్ 1 year లో మీరు చూస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా సర్వే అవన్నీ మీరు చూసినప్పుడు 25.6% దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయంటే అది ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండ్. 5 ఏళ్ల దిశ 1924 ఇక్కడ ఉండేవాళ్ళు పారిపోయారు. అమర్ రాజా లాంటి కంపెనీ, నాకు ఒక కోర్ కమిట్మెంట్ ఉండే కంపెనీ. రామచంద్ర నాయుడు నాకు ఐడియా ఉంది దిశ, అమెరికా నుంచి వస్తానే చిత్తూరులో పుట్టాం, చిత్తూరులో పెట్టాలి అని తిరుపతి కేంద్రంగా తీసుకుని పెట్టి ఆడనే కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఆ 5 ఏళ్లు జరిగినటువంటి అరాచకం చూసిన తర్వాత తప్పు చేసేవేమో, మనం కూడా రిస్క్ మిటిగేషన్కి వెళ్ళాలి అని వేరే రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టే పరిస్థితికి వచ్చారు. దేశ ఫాలో చేయొచ్చు కదండి ప్లీజ్.